ధనుసు రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 11, వ్యయం 5గా ఉంది. ఆదాయ వ్యయాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి దాన్ని కొంత ఉపయోగించుకున్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. మంచి విషయాలలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇకపోతే రాజపూజ్యం 2, రాజావమానం 6గా ఉంది. అంటే పూజ్య భాగము సక్సెస్ రేటు కొంచెం తక్కువగా కనబడుతుంది ఈ సంవత్సరము. కనుక మీరు శ్రమించాలి, ఎఫర్ట్స్ పెట్టాలి. శాయశక్తుల్లో మీరు కృషి చేసినట్టయితే సత్ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయం మనకు ఇక్కడ ఈ స్థితి మూలకంగా తెలుస్తుంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి మూలకంగా ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనము చూస్తే 1 జూన్ వరకు సంవత్సరం ప్రారంభం నుండి గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇది 7వ స్థానం అవుతుంది కాబట్టి ఈ 7వ స్థానంలో సంచారం చాలా అనుకూలిస్తుంది. ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సమయం లోపల వివాహ యోగం కనబడుతుంది. ఎన్నో రోజుల నుండి మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడాను కార్య సాఫల్యత ఈ సమయంలో కనబడుతుంది. భాగస్వామ వ్యాపారస్తులు ఎవరైతే పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి కూడాను ఈ సమయం బాగా అనుకూలిస్తుంది. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. శుభప్రదమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి.